హరిహర వీరమల్లు జెన్యూన్ రివ్యూ. రత్నం మామ, ఇక నువ్వు నెత్తిన తడిగుడ్డేసుకొని పనుకో. ఇక డబ్బులు ఏమన్నా మిగిలితే పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు పార్ట్ 2 ఇక నీకు మిగిలేది ఈ గుడ్డే. అంతకు మించి పవన్ కళ్యాణ్తో నువ్వు సినిమా తీస్తే ఇంకా నీకు మిగిలేది ఏమీ లేదు రత్నం మామ. బాబు పవన్ కళ్యాణ్, చేతుల దాకా వచ్చిన డబ్బుని రాజకీయాలు మాట్లాడి చెడగొట్టేశావు, దరిద్రపు కొట్టేదవా అని రత్నం మామ అంటున్నాడు. సరే రత్నం మామ, జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ నీకు ఫిలిం ఛాంబర్లో ఏదో పోస్ట్ ఇవ్వాలని చూస్తున్నాను రికమెండ్ చేశారంట కదా, దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. ఆ పోస్ట్ నీకే, ఎలాగో నష్టపోయావు కాబట్టి. ఇంకా ఆ ఛాంబర్లో పోస్ట్లో నిలబడన్నా సంపాదించుకో. మా బాబు గారు సంపద సృష్టిస్తాడు, అందులో కొంత నువ్వు తీసుకో, కొంత మా పవన్ కళ్యాణ్కి ఇవ్వు. జగన్, నువ్వు చేసిన తప్పు. పవన్ కళ్యాణ్ విషయంలో 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు పెట్టి తప్పు చేసావు. ఆ పెట్టేదేదో 10 రూపాయలు 15 రూపాయలు కాకుండా పావలా పెట్టేస్తుంటే సరిపోయి ఉన్నావు. పవన్ కళ్యాణ్, నీ సినిమా ఎవడూ కొనలేదని థియేటర్స్ మీద రైడ్ చేయిస్తావా? మా దిల్ మావుని, అల్లు మావుని టార్గెట్ చేస్తావా? నీ సినిమా కొంటే వాళ్ళకి మిగిలేదు బొచ్చే అని వాళ్ళకి తెలుసు కాబట్టే నీ సినిమా కొనలేదు. కానీ నువ్వు మాత్రం నా సినిమా కొనలేదని వాళ్ళని టార్గెట్ చేసి థియేటర్ మీద రైడ్ చేసి బ్లాక్మెయిల్ చేయిస్తావా? అసలు సంపూర్ణేష్ బాబుకి కూడా ఇలాంటి కర్మ పట్ల నా సినిమా కొనండి అని. కానీ నువ్వు మాత్రం నా సినిమా కొనండి లేకపోతే మీ అంతు చూస్తా అని వాళ్ళని బెదిరిస్తావా? ఫస్ట్ టైం ఒక హీరో ప్లస్ పొలిటీషియన్ కలిసి ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం నువ్వు ప్రొడ్యూసర్స్ ని బ్లాక్మెయిల్ చేసి డిస్ట్రిబ్యూటర్ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆ సినిమా కొనండి అని చెప్పి కొనిపించావు. ఇక రివ్యూలోకి వస్తే, సినిమా మెయిన్గా మా రత్నం మామ కోసమే చూసా. రాజమౌళి బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 5 సంవత్సరాల్లో తీస్తే మా పవన్ కళ్యాణ్ నేనేమన్నా తక్కువ, నేను కూడా పాన్ ఇండియా హీరోనని చెప్పి హరిహర వీరమల్లు పార్ట్ 1 ఒక్కటే 5 సంవత్సరాలు తీసాడు. సినిమా తీయడంలోనే మా పవన్ అన్న రికార్డ్ పెట్టేశాడు. ఇన్ని రోజులు కష్టపడి తీశారని వెళ్తే మాత్రం బుక్ అయిపోతారు. సినిమా స్టోరీ మాత్రం ఎక్సలెంట్. మా ఆంధ్ర కబంధ హస్తాలు మాత్రం ప్రాణాలు పెట్టి మరీ మ్యూజిక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి థియేటర్ దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో లేచిన ఫ్యాన్స్ ఇంటర్వెల్ దాకా పేపర్లు వేస్తానే ఉన్నారు. సీట్లో ఒక్కడు కూర్చుంటే ఒట్టు. ఒరే ఎందుకురా పేపర్లు వేస్తున్నావు అని పక్కనున్న జన సైనికుని అడిగితే కళ్ళు దొబ్బయ్యా, అక్కడ చూడు పవన్ కళ్యాణ్ చున్నీ వేసుకొని ఎలా ఫైట్ చేస్తున్నాడో అన్నాడు. నేను చూస్తే అక్కడ నిధి అగర్వాల్ ఉంది. ఒరే ఏం తాగి వచ్చావురా అన్న. 100 రూపాయలకి వచ్చి చీప్ లిక్కర్ తాగానన్నా, మా చంద్రబాబే తయారు చేశాడు మంచి ముందు అన్నాడు. జన సైనికులు ఒకటే ఫిక్స్ అయిపోయారు. అక్కడ చున్నీ వేసుకొని ఎవడ కనిపించినా అది పవన్ కళ్యాణే అనుకుంటున్నారు. సునీల్ గాని, బ్రహ్మాంజీ గాని, బ్రహ్మానందం గాని, రఘుబాబు గాని, సుబ్రాజ్ గాని, నిధి అగర్వాల్ గాని, వీళ్ళని గాని, హీరోలు గాని ఎవరైనా చున్నీ కనిపిస్తే మాత్రం వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే ఫిక్స్ అయిపోయినారు. ఎందుకంటే తాగేస్తున్నారు పాపం, వాళ్ళకి ఎవరో ఏందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చింపేశాడు. సాల్మన్ రాజునే మించిపోయాడు. పాపం చనిపోయిన మా ఎంఎస్ నారాయణ ఎక్కడున్నాడో కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూస్తే నాకు మా ఎంఎస్ నారాయణే గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ పవన్ అన్న, ఒక్కసారి మా ఎంఎస్ నారాయణని నీ యాక్టింగ్తో గుర్తు చేసినందుకు. మా నిధి అగర్వాల్ సినిమాకి అడ్వాంటేజే కానీ పవన్ కళ్యాణ్ లాగా డిస్అడ్వాంటేజ్ అయితే కాదు. తార నాకళ్ళు సాంగ్ అయితే కుర్రాళ్ళు రెచ్చిపోయారు. ఇకపోతే కామెడీ మాత్రం ఇలాంటి కామెడీ నెవర్ బిఫోర్. అంటే ఇలాంటి చెత్త కామెడీ పోల్చేదాకా కూడా ఎప్పుడు అంత చెత్త సినిమాలు రాలా. ఫస్ట్ టైం ఈ సినిమాతోనే మొదలైనట్టుంది. ఈసారి ఎవరైనా కామెడీ చెత్తగా ఉంది, క్రింజ్గా ఉందని మీరు పదాలు వెతకపలేదు. మీరు ఒక్కటే చెప్తే చాలు, హరిహర వీరమల్లు కామెడీ అంటే అందరికి అర్థమైపోద్ది. అలాంటి కామెడీ మా పవన్ అన్న చేస్తున్నాడు. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన 18 నిమిషాలు ఫైట్ సీక్వెన్స్ చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి. 2 కళ్ళు సరిపోలేదంటే చూడ్డానికి అంత బాగుందని అనుకుంటారేమో. అలా అనుకుంటే మీరు లోకేష్ పప్పులో కాలేసినట్టే. వాడెవడో థియేటర్ లోపలికి పవన్ కళ్యాణ్ కట్అవుట్ తెచ్చాడు. ఈ తిక్కనాయాలకి పవన్ కళ్యాణ్ ఎవడో, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఎవడో తెలియకుండా పవన్ కళ్యాణ్ హాల్లోకి వచ్చేసారని స్క్రీన్ ముందరుంటే వీళ్ళు వెనక్కి తిరిగేసి పవన్ అన్న అని వస్తున్నారు. అందుకు వాళ్ళు అడ్డం పడితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. రెండోసారి మళ్ళీ చూడాల్సిందే ఆయన క్రియేట్ చేసిన ఫైట్ సీక్వెన్స్ని. కానీ ఈ సినిమాలో ఒక్క హైలైట్ ఉంది. ఈ హైలైట్ సీనే సినిమా రేంజ్ని
ఇంకా పెంచింది. మామూలుగా అయితే దీన్ని ఎవరు రివీల్ చేయొద్దు అంటున్నారు, కానీ నేను తట్టుకోలేక రివీల్ చేసేస్తున్నాను. 2 కుక్కల ఫైట్ ఈ సినిమాకి హైలైట్ అదే. ఆ 2 కుక్కల ఫైట్కి థియేటర్ షేక్ అయింది. జ్యోతికృష్ణ, ఈ ఒక్క సీన్ చాలు నీ డైరెక్షన్ క్యాపబిలిటీ ఏంటో మాకు చూపించేసావు. పాన్ ఇండియా డైరెక్టర్ రేంజ్కి వెళ్ళిపోయావు. ఇప్పటిదాకా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, కొరటాల శివ, పూరి జగన్నాథ్, ఆర్జీవి ఎవడు కూడా ఇలాంటి సీన్ తీయలేదు. 2 కుక్కలను పెట్టి ఫైట్ తీసావనే థాట్ నీకు ఎలా వచ్చిందో కానీ ఆ థాట్కి హ్యాట్స్ ఆఫ్ జ్యోతికృష్ణ. ఓవరాల్గా హరిహర వీరమలు సినిమా సూపర్ 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 డూపర్ హిట్. మీరు కూడా చూడండి, నేను కూడా వెళ్ళి చూస్తాను.